అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త. ఈ బెనిఫిట్స్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట. ప్రస్తుతం దేశంలో 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌లో పలు కీలక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్ పరిమితిని పెంచుతూ వడ్డీ ఆదాయంపై మినహాయింపు రెండింతలు చేయడం వంటి పలు నిర్ణయాలు సీనియర్ సిటిజన్లకు గొప్ప ఊరటగా మారాయి. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇప్పటివరకు సీనియర్ సిటిజన్లకు 50,000 వరకు మాత్రమే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండేది. అయితే తాజాగా బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ. 1,00,000 వరకు పెంచారు. అంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్‌డి, ఇతర పొదుపు పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై 1,00,000 వరకు పన్ను ముక్తంగా అయితే ఉండేది. అద్దె ఆదాయంపై భారీ ఊరట. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లకు అద్దె ఆదాయంపై కూడా కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకు 2,40,000 వరకు మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండగా, తాజా బడ్జెట్‌లో ఈ పరిమితిని ఏకంగా 6,00,000 వరకు పెంచారు. అంటే అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 6,00,000 వరకు పన్ను మినహాయింపు లభించనుంది. ఇది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటగా శుభవార్త అనేది చెప్పవచ్చు. ఇకపోతే పాత పెన్షన్ విధానంలో సీనియర్ సిటిజన్లకు మరింత లాభం. పాత పన్ను విధానం కొనసాగించే వారికి 1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు ఇవ్వడమే కాకుండా, ఆదాయం పైన 6,00,000 వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం కల్పించారు. దీనివల్ల మధ్యతరగతి పెన్షనర్లు, ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభం చేకూరనుంది. 2025 బడ్జెట్ సీనియర్ సిటిజన్లకు మంచి రోజులు. ఈ బడ్జెట్ ద్వారా ఒక్క సీనియర్ సిటిజన్లకే కాదు అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు, పెన్షనర్లకు కూడా ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వారి జీవితాన్ని మరింత ఆర్థికంగా స్థిరంగా భద్రంగా ఉంచేలాగైతే ఉన్నాయి. దీంతో సీనియర్ సిటిజన్లు తమ పొదుపులను భద్రంగా పెట్టుకోవచ్చు. పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ మార్పులు లక్షలాది మంది పెన్షనర్లు ఆదాయంపై ఆధారపడిన సీనియర్ సిటిజన్లకు గొప్ప ఉపశమనం కలిగించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు సీనియర్ సిటిజన్ల భవిష్యత్తును మరింత మెరుగుపరిచేలాగైతే ఉన్నాయని చెప్పవచ్చు.